హాయ్ ఫ్రెండ్స్, స్లాబ్కి అయితే సెంటరింగ్ అయిపోయింది. సో అన్ని విధాలుగా స్లాబ్ వేయడానికి మనకు కావాల్సినటువంటి పిన్నింటి యోగేష్ గారు ఇచ్చారు. మనకు స్లాబ్కి కావాల్సినటువంటి శాండ్ ఏదైతే ఈ శాండ్ ఉందో ఒక లారీతో పంపించారు పిన్నింటి యోగేష్ గారు. అలాగే ఈ సెంటరింగ్ కూడా ఆయనే చేయించారు. సో అలాగే ఈ కాలమ్స్, గుడికి సంబంధించిన 4 కాలమ్స్ కూడా ఆయనే కట్టించారు. అలాగే బాటమ్ కాంక్రీట్ ఏదైతే ఉందో పునాదిలో ఇసుక, అలాగే గ్రావెలు, సో ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఆయనే చేయించారు. సో ఇది ఐరన్, మన దుర్గమ్మ తల్లి గుడికి కావాల్సినటువంటి ఐరన్ కూడా పిన్నింటి యోగేష్ గారు పంపించారు. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే సెంటరింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఇసుక కూడా లేబర్ని పెట్టించి, ఆయన డబ్బులతోనే లేబర్ని పెట్టించి ఈ విధంగా జల్లించడం జరిగింది. సో ఈ సెంటరింగ్ అయితే వీళ్ళు కూడా చాలా బాగానే చేశారు. సెంటరింగ్ ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా చాలా పద్ధతిగా నీట్గా ఉంది సెంటరింగ్ కూడా. సో లోపలైతే అమ్మవారు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు మాత్రం. ఎందుకంటే అమ్మవారికి చాలామంది గంధవరంలోనే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు బయట ఉన్న వాళ్ళని నేను సంప్రదించడం అయితే జరిగింది. సో సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ టెంపుల్కి ఏవో లాజిక్లు ఏవో మాట్లాడుతున్నారు. ఆ లాజిక్లు ఏంటన్నది నాకు అర్థం అవ్వలేదు. బట్ నాకైతే చిరాకు అనిపించి ఒక్కసారిగా నాకు అసహ్యం వేసింది. వాళ్ళ మొహం చూడాలనిపించలేదు. సో సో అన్నయ్య ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడా ఈ తల్లి కోసం ఇంత చేస్తున్నాడు. సో నాకు తెలిసి ఇంత మంచి మనసు ఎవరికి ఉండదేమో నాకు తెలిసి. సో ఆ తల్లి అన్నయ్యని దృష్టిలో పెట్టుకుంటుంది, అన్నయ్య కోసం ఏం చేయాలో చేస్తుంది. అలాగే ఈ అమ్మ ఆశీస్సులు ఉండాలంటే ఈ గుడి కట్టాలన్నా కానీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. సో కోర్టులు ఉన్నా కానీ ఎవడు కట్టించలేడు. ఆ తల్లి పిన్నింటి యోగేష్ గారికి ఇక్కడ అవకాశం ఇచ్చిందంటే ఆయన ఎంతో అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులో ఉన్నోడిని కూడా నేను సంప్రదించాను, ఈ గుడికి సంబంధించి ఏదైనా మెటీరియల్ ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. మీ ఊరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులేండి అని చెప్పేసి డైలాగులు వేస్తూ వెటకారంగా లేచి వెళ్ళిపోయారు. సో అమ్మ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను అంతే. ఇవాళ ఇదంతా జరుగుతుందంటే అన్నయ్య గారి దయ. సో అమ్మ అన్నయ్య గారికి అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని అన్నయ్య గారు నిజంగా చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. సో ఈ అవకాశం ఎవరికి రాదండి నిజంగా. అమ్మ కోసం యోగేష్ అన్నయ్య గారు అమ్మ కోసం ఏది అడిగితే అది, సో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా గోపురం వరకు మొత్తం కంప్లీట్ చేయాలి, మొత్తం గుడి అంతా అయిపోవాలి, తొందరగా 2 monthsలో అయిపోవాలని చెప్పేసి ఆయన కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. సో నిజంగా ఆయన పట్టుదలకి అమ్మ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమకి నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి నిజంగా. ఎందుకంటే పెద్దోళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన ఎక్కడో ఉండి సహాయం చేస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే అమ్మవారికి మాత్రమే గుడి అవుతుంది అనుకుంటున్నారు. కాదండి. సో ఇక్కడ స్వామివారు ఉన్నారు, పక్కనే బాబావారు ఉన్నారు. సో ముగ్గురికి కలిపి ఒకేసారి గుడి కట్టడం జరుగుతుంది. అలాగే అన్నయ్య గారు ఈ బేస్మెంట్ అసలు పిన్నింటి యోగేష్ గారు అమ్మవారికి అసలు స్టార్టింగ్ అమ్మవారు నిదర్శనం చూపించింది మాకు. ఎందుకంటే ఈ గుడి మొదలు పెడదాం అనుకున్నప్పుడే పిన్నింటి యోగేష్ గారు అన్నయ్య గారు సో అమ్మవారి కోసం మొట్టమొదటిగా ఆయన్నే సంప్రదించడం జరిగింది. సో ఆయన కాదనకుండా స్టార్టింగ్లోనే అమ్మవారి గుడి కోసం 15,000 ఇచ్చారు. ఆయన ఇచ్చిన 15,000తో అమ్మవారికి ఆ బేస్మెంట్ పునాది అయితే స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఎక్కడా పని ఆగకుండా ఈరోజైతే అద్భుతంగా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో ఈ గుడి అయితే పూర్తి అయిపోతుంది.